అందరికీ నమస్కారం. పెద్దిరెడ్డితో పెట్టుకుంటే పాతాళానికే. ఇది మనమనే డైలాగ్ కాదు. 2024 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు తన మాటల గారడీతో చుక్కలు చూపించినటువంటి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తాజాగా కూడా మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఆ కుంభకోణం ఏంది, దాని వెనుకున్న చరిత్ర ఏంది, ఆ విషయాన్ని కూడా మనం ఆయనతో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. P5 న్యూస్ వారికి అందరికి కూడా వాళ్ళ అభిమానులందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు దీనిలో ప్రత్యేకంగా మనం మాటలు గారడం ఏం లేదు, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ఎవరైనా తప్పు చేసినట్టు వాళ్ళు సమాజానికి పెద్ద మనుషుల్లాగా దొరికినప్పుడు దొంగలవుతారు, దొరకనంతసేపు దొరలవుతారు. ఆ భావంలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో శాసించినటువంటి ఇది ఒక జిల్లాకే పరిమితం కాల, రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా తన బినామీల చేత, తన వేంకుడు భాస్కర్ రెడ్డి, తన కొడుకు, తన బంధువులు ఎవరైతే ఉన్నారో అందరి బినామీల చేత, వాళ్ళ చుట్టాల చేత గవర్నమెంట్ ప్రభుత్వ భూములు కానీ, సొసైటీ భూములు కానీ, SC ST భూములు కానీ, మరి ట్రైబల్స్ భూములు కానీ, సొసైటీ ఉంటే వాళ్ళందరి బెదిరించి ఇతను అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఇతను మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ ఈ రోజు చెప్పుకొని పోతే చాలా చాలా అవినీతి అక్రమాలు దాదాపు 4,000 కోట్ల పైన, ఏదైతే 4,000 కోట్ల పైన అవినీతి అక్రమాలు పాల్పడాన్ని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను వేగ్గా మాట్లాడను, వాస్తవాలు మాట్లాడతా. అతను చేసిన తప్పిదాలు మొత్తం కూడా నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాయిద్యం పిల్లేస్తున్నాను. దీనిలో ఇవన్నీ కూడా ఎక్కడ హైకోర్టు తప్పుదోవ పట్టేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అక్రమాలని చిట్టా ఉంది, వాటిని ఎదుర్కోవాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తప్పు చేసి కూడా ఇంకా మీరు విచ్చలవిడితనంతో ఒక పక్క మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఓడిచ్చారు? నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసినటువంటి భూ కబ్జాలు, నువ్వు చేపిస్తున్నటువంటి ఇసుక మాఫియా కానీ నీ మనుషులే కదా. అంకమరెడ్డి ఎవరండి? అంకమరెడ్డి ఎవరు? నీ కొడుకు బినామీ. మీరు పర్చూర్ కాలేజ్ లో ఏం చేశారు? చీరాల కాలేజ్ లో ఏం చేశారు? అంకమరెడ్డి అడ్డం పెట్టి గ్రానైట్ లారీలు హైదరాబాద్ తరలించడానికి, మాస్ మెటీరియల్ తరలించడానికి మీరేం చేశారు? ఒక లారీకి 8,000 లెక్కన రోజుకి 40 నుంచి 50 లారీలు మరి ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్కి వెళ్తాయి. దానికి నెలకు 8,000 రూపాయలు వస్తుంది. నీ కొడుకు బినామీ అంకమరెడ్డి కదా. అలానే ఇసుక, కడకూతురు ఇసుక రోజుకి 5 లారీలు హైదరాబాద్ పంపించింది నీ కొడుకు ప్రణీత్ రెడ్డి బినామీ అంకమరెడ్డే కదా. ఇవన్నీ కూడా అన్ని కెమెరాలో రికార్డ్ ఉంటాయి. వాళ్ళు అనుకున్నారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే ఆ డేటా ఉండదని. ప్రభుత్వం తలుచుకున్న, పెద్ద పెద్ద ఏజెన్సీ తలుచుకుంటే 8 సంవత్సరాల దాకా మన కాల్ డేటా కానీ వీడియో రికార్డ్స్ కూడా స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ పోలా నీ అక్రమాలు మొత్తం బయటకు వస్తాయి. అలానే బలికూరలో నువ్వు మైనింగ్ క్వారీస్ దగ్గర ఎంత వసూలు చేస్తావు, ఆ చిట్టా కూడా నేను పూర్తిగా కూడా హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ ఏదైతే కోరుతున్నామో ప్రజా ప్రయోజన వాయిద్యం పిల్లలు కదా, ఆ జనాల్ని ఇబ్బంది పెట్టింది కానీ, ప్రభుత్వం అసలు గండి కొట్టింది కానీ, ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టాడు. ఇక్కడ చూస్తే 55/4B అది సుప్రీంకోర్టు, అది కోర్టులో ఆల్రెడీ ఒక నలుగుతుంది. కోర్టులో ఉన్నప్పుడు ఆ భూమిని ఎవరు కూడా లీజుకి ఇవ్వకూడదు. ఈ దుర్మార్గుడు ఏపీఎన్ఎండిసికి ఉన్నటువంటి ఆ ఎంటీ ల్యాండ్ 39 ఎకరాలని ఈయన బినామైనటువంటి ఒక 5గురికి కట్టబెట్టి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల లెక్కన నెలకి 5గురి దగ్గర 25 లక్షలు. ఈ 5 సంవత్సరాల్లో అక్షరాల 15 కోట్ల రూపాయలు ఈ దుర్మార్గుడు, వీడి కొడుకు ప్రణీత్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయిందంటే వాస్తవాలు అవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఎక్కడ పోవు. అలానే ప్రముఖ వ్యాపారవేత్త, ఈ జిల్లాలో మంచి పేరున్నటువంటి కుటుంబం సిద్ధ కుటుంబం. అలాంటి సిద్ధ హనుమంతరావు గారు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తి. అతని ఎన్నో నా క్వారీ అంటే ఈయన ఒక క్వారీ, ఈ ఏపీఎన్డిసి కింద వచ్చేటువంటి ఒక క్వారీని ఇతను అధికారంలో అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్నప్పుడు అది తన బినామీలకి ఇచ్చుకుందామని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్రమ మైనింగ్ చేపించాడు. ఎవరి చేత చేపించాడండి? మామూలు చేత కాదు కాబట్టి రన్నింగ్ లో ఉన్నటువంటి మంచి క్వారీ, గుర్తింపుల క్వారీ, ఒక మంచి బిజినెస్ లో పేరు కలిసినటువంటి సిద్ధ హనుమంతరావు గారి చేత నువ్వు అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, దానికి పర్మిట్లు లేవు. అయినా కూడా 3 సంవత్సరాలు అక్రమ మైనింగ్ చేపించిన మాట వాస్తవా కాదా? అక్షరాల ఈ 3 సంవత్సరాలు ఆ క్వారీ నుంచి 12 ఎకరాలు అవి
ఏపీఎండిసి సంవత్సరం 50/23లో అక్రమ మైనింగ్ పర్మిట్ లేకుండా మరి దుర్మార్గుడు వాళ్ళకి చేత చేయించి 50 కోట్ల రూపాయలు నీ జేబులు వేసుకున్నాడు. వాస్తవం కాదా? ఇంకా సిగ్గు లేకుండా ఏం చెప్తావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇక్కడ వచ్చి నా గురించి నా చరిత్ర తెలుసు, ఏమైనా కేసులు ఎంక్వైరీ అంత తప్పు చేసావు కూడా దొంగ ఇప్పుడు కూడా నేను దొంగ అని చెప్పడు, నీతిమంతుడు అని చెప్తాడు. ఈ దొంగ కూడా అట్లాంటి దొంగే బాలేని. ఇది పెద్ద మాఫియా డాను. వీళ్ళ వీంకుడు ఇంకా నేర చరిత్ర అయితే ఇంకా ఘోరం. వీళ్ళందరి చరిత్ర మొత్తం ఇది ఎవరు నేను కాదు, అచ్యుతాపురంలో ఉన్నటువంటి మూర్తి పీతల మూర్తి గారు అతను కానీ ఇలా స్టేట్ లో మొత్తం అన్ని జిల్లాలో ఇతను సంబంధించిన అక్రమాలు మొత్తం బయటికి తొందరలో కూడా హైకోర్టు ద్వారా మేము సిబిఐ ఎంక్వైరీకి నేను ఆయన మీద వేస్తున్నా. అతను ఆనిముత్యం నాకు వస్తాడు. లేదు ఇంత మగ దమ్ముండి ధైర్యం ఉంటే మా స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి ప్రజా అభిమానుకుంటే నేత దామచర్ల జనార్దన్ గారి గురించి ఏమో దమ్ముంటే నా మీద ఏందే దమ్ము, పనికి మానవులు లాగా నువ్వు దమ్మేంద్ర స్వామి ఏదైనా తప్పు చేస్తే నిజమేనండి దామచర్ల జనార్దన్ గారు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు అవినీతి అక్రమాల గురించి మీరు మాట్లాడారు కదా, ఎస్ మీరు ఎంక్వైరీ చేసుకోవడం చెప్పాలి. కానీ దమ్ము ధైర్యం అంటే ఏంటి? నువ్వేం పెద్ద బలసారువా? నువ్వు టోటల్ గా నీ కుటుంబ చరిత్రే అందరికీ తెలిసింది. ఈ రోజు నేను చెప్పేది ఏం అవసరం. అవన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా మీరు పోతున్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ జిల్లాలో ఎంతమంది రాజకీయ నాయకులు బలిపశు చేశారో ఈ జిల్లాలో అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. అలానే వ్యాపారస్తుల్ని ఎంతమందిని అక్రమంగా చేయించారో, ఇల్లీగల్ గా పర్మిషన్ లేనటువంటి స్లాబ్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ కి మీరు మీ బినాములు పెట్టి వాళ్ళందరి పేరు కూడా చాలా మంది భక్తవచ్చినట్టు కావచ్చు, గ్యాస్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా నీ బినాముల పేర్లు నీ పిఏ కృష్ణారెడ్డి ఎంత ఎదవున్నారు అంటే ఆ ఎదవ మీద మొత్తం కూడా పూర్తి విచారణ చేస్తే దాదాపు బాంగ్లాదేశ్ యూనివర్సిటీ అవినీతి అక్రమాట్లో ప్రధాన పాత్ర పోషించిన కృష్ణారెడ్డి ఒకడు ఉంటాడు. వీడి వెనక ఇంకో పిఏ దొంగ, ఒక నల్ల కటేరోడు, వాడు వెంకట అని ఒక దొంగ ఉన్నాడు. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఈ ఏం ఎంప్లాయ్ అంటారండి, ఇది మామూలుగా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. వాడి స్థాయి నుంచి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి ఆఫీసులో నా బంధువులు ఉన్నారంటాడు. లేస్తే చిన్న అధికారి మీద కానీ సరే నేను ఉద్యోగంలో పీకేపిస్తా అంటాడు. వాడి స్థాయి ఎంత? చిన్న అధికారి, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ డెప్యుటేషన్ మీద నిన్ను అవుట్ సోర్సింగ్ లో తీసుకొచ్చి జాబ్ ఇప్పిస్తే నీకు కళ్ళు నెత్తనేస్తాయా వెంకట్? నువ్వు ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావో, ఎవరెవరి దగ్గర నా దగ్గర నుంచి నువ్వు ఏం తీసుకున్నావో అవన్నీ కూడా కాల్ డేటా తెప్పించి నీ చేత వసూలు చేసినటువంటి నీ బాలయ్య ప్రేమిత్ రెడ్డా నువ్వే చేసావా? వీటి మీద సమగ్ర విచారం చేపించి మీ పియాలో కథ మొత్తం, నీ గన్మల కథ కానీ నువ్వు చేసేటువంటి దుర్మార్గ పనులు, నీ బినామా లిస్టు మొత్తం కూడా పూర్తి విచారణకు ఎదుర్కోవడం సిద్ధంగా ఉండు. బాలని పిచ్చిగా మాట్లాడి మా పార్టీ గురించి కానీ మా నాయకుడి గురించి మాట్లాడినా, మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా నీకు మడుగు తాగదీసైతే పక్క. మొన్న ఓటమి తర్వాత ఒంగోలు వచ్చినటువంటి బాలినేని మీ మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. అదేవిధంగా తాను గనక అక్రమాలు నిరూపిస్తే పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూడా ఆయన సవాలు విసరడం జరిగింది. దీని మీద మీరు? ఇది ప్రకాశం జిల్లా కాదండి, ఇది రాష్ట్రం మొత్తం. అతను కూడా కరెక్ట్ గా చెప్పాడు, దాని ఏం తప్పే లేదు. ఎందుకంటే ఇది ఒంగోలు కాన్స్టిట్యూన్సీ పాకినటువంటి ఈ కబ్జాలు కానీ, ఈ డాన్ మాఫియా డాన్ కానీ, రేషన్ డాన్ కానీ, అలానే రేషన్ డాన్ అంటే రేషన్ బియ్యం అమ్ముకున్నటువంటి నిరుపేదలకు ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కల్పించేటువంటి బియ్యం, రేషన్ బియ్యాన్ని కూడా నీ బినామల చేత భారతదేశం నుంచి పక్క ఆఫ్ఘన్ కంట్రీలు దాటించినటువంటి గనుడు నువ్వు. అలానే నువ్వు చేసిన గ్రానైట్ మాఫియా కానీ, నువ్వు చేసిన విద్యుత్ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఏదైతే నీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు కానీ చూస్తే ఎంత ఘోరం అంటే, ఆల్రెడీ ఆయన జరిగే టొయోటా వెల్ఫేర్ కార్డు ఎవరు తెలుసా? ఆంజనేయులు గారండి కాంట్రాక్టర్. ఇదే తమిళ మండలం దగ్గర ఆయన ఊరు, ఆయన పేరు మీద కదా? కాదని చెప్పండి. నీవు ఉన్నారు కదా నీ బినామీ రఘురెడ్డి, కమలాపురం రఘురెడ్డి. ఆ రఘురెడ్డి చల్లాసీన్ కారులో తిరుగుతూ ఏదో ఒక చిన్న గ్యాప్ వచ్చిందని తను పక్కన పెట్టి తన కారు వాడుకొని 2 సంవత్సరాలు ఇమ్మీడియట్ గా ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఆంజనేయుల చేత ఒకే రోజు 2 కార్లు బుక్ చేశారు. ఆ వెల్ఫేర్ కార్లో ఒక గవర్నమెంట్ కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి అక్రమ సంపదతో
వచ్చేటువంటి ఆ కారు సిగ్గుండా ఇక మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారైనా, ఇది ఎన్డీఏ కూటమి. దీనిలో ఎక్కడ కూడా ఎవరు ఇండివిజువల్ గా ఎవరికి ఉండవు, ఒకటే ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో ఒక మాట చెప్పారు, మా పార్టీ వాళ్ళైనా మా ఎన్డీఏ కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాయి. దీన్ని ఎవరు కూడా, మనకి ప్రభుత్వం అధికారం ఇచ్చింది, ప్రజలకి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. దాన్ని తగలేదు. అతను ఏంటంటే కల్లిముల్లి కబుర్లు చెప్పేసి డైవర్ట్ చేసి వాళ్ళు ఎంక్వైరీ అంటే అతనికి ఎక్కడో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఇవన్నీ తగ్గించుకోవడానికి ఇతను వేసేటువంటి రాజకీయ కుట్రలో ఇది ఒక భాగం. బాలినేని అక్రమాల మీద కూడా మీరు వ్యక్తిగతంగా ఆయన మీద కంప్లైంట్ గానీ ఎంక్వైరీ చేయడానికి కానీ సిఫార్సు చేస్తారా? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? ఏదైనా కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి దానికి ప్రభుత్వంలో మేము ఒక భాగం, ఒక కార్యకర్తగా కానీ నాకు ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీ నాకు ఒక గుర్తింపు ఉంది. అలానే అతని అవినీతి అక్రమాలు కూడా గతంలో అతనున్న కాంగ్రెస్ లో కానీ వైసీపీలో నేను ఆయనతో జర్నీ చేసిన వ్యక్తిని, ఆయన సమీప బంధువు, నేను దగ్గర బంధువుని. ఆయన అక్రమాలు తెలుసు కాబట్టి దీనికి ఏమి పార్టీకి నోటీసులో పెట్టే నేను తన మీద హైకోర్టులో నేను ఇది పర్సనల్ ఎజెండా అయినది. ప్రభుత్వంలో గతంలో అతను చేసిన అవినీతి అక్రమాలు మొత్తం బయట పెట్టాలా, తర్వాత ప్రభుత్వ భూములు ఏదైతే కబ్జా తన విధానాలు పెట్టాడో అవన్నీ కూడా వెనక్కి లాగా పంపించాలా. తన అక్రమాల మీద ఏదైనా జరిగిన దానిలో నేను చెప్పేది కానీ వాస్తవాలకు దగ్గరకు ఉంటే జ్యుడిషియల్ వ్యవస్థ తన కఠిన చర్యలకి లోబడి తను విచారణ ఎదుర్కోవాలి. అంతకు తప్పించి నేను అది నెగిటివ్ పాజిటివ్ అనేది జ్యుడిషియల్ వ్యవస్థ చెప్పింది. మీరు వైసీపీలో కూడా స్పోక్స్ పర్సన్ గా పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో కూడా 2 ఎమ్మెల్యేల ప్రత్యక్ష ఓటమికి కూడా మీరు కారణమయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాక కూడా నామినేటెడ్ పోస్టులు ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇప్పుడు కొంతమంది ఆశావాహులు అయితే టీడీపీ అటు జనసేన నుంచి కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీది ఏదన్నా నామినేటెడ్ పదవి? నేను ఎప్పుడు కూడా ఇప్పుడు 27 సంవత్సరాలు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ నేను 27 సంవత్సరాలు ఉన్నాను. నేను నిజంగా ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటికి 3.5 నెల, అంటే కరెక్ట్గా 4 నెలల కంప్లీట్ వస్తుంది 2 రోజులకి. ఏదైనా కూడా 120 రోజుల్లో మాకు ఇచ్చిన ఆనందం ఏంటంటే స్వేచ్ఛ ఉంది. ఇక్కడ ఎవరైనా కూడా ఫ్రీడమ్, నీతిగా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎవరు కూడా పదవులు అనేది మనం అడగాల్సిన అవసరం లేదు. పదవులు ఈగోపోయినా ఇదే పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఇదే పార్టీలో ఉంటాడు. పదవులు ఉంటేనే సూర్యప్రకాష్ రెడ్డి ఈ స్థాయికి ఎదగల, వాస్తవాలు మాట్లాడతాడు. ఎవరైనా సరే తప్పు చేస్తే, నేనైనా సరే నా మీద ఏమైనా అటువంటి అవినీతి మరకలు ఉన్నా, నా మీద అలిగేషన్ ఉన్నా కూడా ఎవరైనా కూడా తెలియజేయచ్చు. నేను చెప్పాను కదా, ఇతనికి ద్వారా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పిఎల్ గారు వాళ్ళ చుట్టాలు కానీ ఆయనకి కానీ ఇచ్చేటువంటి కొన్ని పనులు చేస్తారని నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి తను చేయబోతూ నేను డబ్బులు కట్టా. నేను కొన్ని నోటీసులు నేను ఇవాళ వాళ్ళు నా మీద చెక్ బౌన్స్ చేసినవి కూడా ఉన్నాయి. నేను ఇవాళ ప్రజల్లో ఎదుర్కొంటున్నా కానీ నేను కరెక్ట్ ఉన్నా కాబట్టి ఎవరు నన్ను ఏం చేయలేరు. అలాంటి పదవులు శాశ్వతం కాదు. ప్రభుత్వం మా సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల పక్షాన పోరాడే ప్రభుత్వం, ఆ బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పుట్టింది. దీనిలో మాలాంటి చిన్న పెద్ద అందరినీ కూడా కలుపుకొని పోయి పార్టీ గుర్తింపు ఎవరికి ఇచ్చినా వారికి మేము మద్దతు ఇస్తాం. నాకు అవకాశం వచ్చినా దాన్ని అలంకరిస్తాం. నాకు రాకపోతే ఎవరికి వచ్చినా అందరిని కలుపుకొని పోయి పార్టీ సిద్ధాంతం లోబడి ఉంటాం ఎన్డీఏ కూటమికి. గతంలో కూడా మీరు వైసీపీ తరఫున మార్కాపురం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. మార్కాపురం అసెంబ్లీకి కూడా పోటీ చేయాలని కూడా అప్పుడు సంకల్పించారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవి వద్దంటున్నారు. దీని వెనక పదవి అనేది మనం కోరుకుంటే రాదండి. పార్టీ కూడా సమయస్ఫూర్తితోటి ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడాలి, ఏ వ్యక్తి పార్టీకి అవసరం బట్టి ఆ వ్యక్తికి పదవులు వస్తాయి. రాకపోయిన మాత్రం పదవులు లేని వాళ్ళు ఏమి లేదనుకుంటే పొరపాటు. సూర్యప్రకాష్ రెడ్డికి ఏ పదవి ఉంది? ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా. మన వైపు నుంచి సామాజిక వర్గంలో కానీ రాజకీయ సామాజిక వర్గంలో ఇవాళ ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. పార్టీకి అవకాశం వచ్చినా రాపోయినా పార్టీలో మేము కొనసాగుతాం. అవకాశం వచ్చేటువంటి పార్టీ ఎవరైతే గుర్తింపిస్తుందో వాళ్ళకి అందరికీ మేము కలిసి జర్నీ చేస్తాం. అంతవరకే. చూశారు కదండి, పెద్దిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా భారీగా విమర్శలు చేయడం జరిగింది. దీని వెనకున్న ఆయన కూడా ప్రత్యక్షంగా కూడా బాలినేని మీద పలు విమర్శలు చేయటం, వ్యక్తిగతంగా పార్టీని కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని కలుపుకొని కూడా ఆయన మీద ఎంక్వైరీ చేయించేందుకు కూడా ఆయన పూనుకున్నాడు. మరి ఒక వారం 10 రోజుల్లో కూడా దీని మీద అయితే ఒంగోలులో ఒక సంచలనం రేకెత్తనుందని కూడా తెలియజేసుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ప్రకాశం.